ఓం శ్రీమాత్రే నమ. మిథున రాశి. మిథున రాశి జాతకులకి ద్వితీయంలో ఉన్నటువంటి నీచస్థిత కుజుడు అంటే కర్కాటక రాశిలో ఉండటం వలన ఆర్థికంగా అంటే గృహపరమైనటువంటి కుటుంబ సమస్యల వలన ఆస్తులు అమ్మే విషయాలలో కొనే విషయాలలో వీరికి కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. లేదా అప్పు తీసుకోవటం లేకపోతే అప్పు తీర్చే విషయాలలో కుటుంబంలో కొంత అన్నదమ్ముల మధ్య కానివ్వండి, కుటుంబంలో తల్లికి కానివ్వండి, వీరి మధ్య కొంత మనస్పర్ధలు కలిగి విఘాతాలు కలిగి వీరు తన యొక్క ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించటం వలన కూడా ఆర్థికపరమైనటువంటి నష్టాలు పొందే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ వీరు కొంత స్వయం శక్తితో గనక వీరికున్నటువంటి నాలెడ్జ్ని ఉపయోగించుకొని ఆవేశాన్ని ఆలోచనగా మార్చుకొని కుటుంబంలో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నం చేస్తే, అంటే వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా అంతర్గతంగా ఎన్ని ఆలోచనలు ఉన్నా గొడవలు కొట్లాటలు లేకుండా కుటుంబంలో తల్లి తరపు మేనమామలు కావచ్చు, మేనత్తలు కావచ్చు, బంధువులు కావచ్చు, వారితో కొంత అనుకూలంగా ఉన్నట్లుగా భావించి చేయటం ద్వారా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుంచి మీరు కాపాడుకోగలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చతుర్థంలో ఉన్నటువంటి కేతువు విద్యార్థులకి ఈ నెలలో కొంత ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితులని కలుగజేస్తున్నాడు. వాహనపరంగా వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. ముఖ్యంగా సెల్ ఫోన్లు మాట్లాడుతూ వెళ్ళటం కానీ, లేదా ఎవరైనా ఫోన్ చేస్తే వారితో ఆవేశంగా మాట్లాడడం ద్వారా కానీ వీరికి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తుల పరంగా ఆలోచిస్తే ఉద్యోగాలలో కొన్ని బదిలీలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఉన్న చోటే కొంత దూరంగా బదిలీ జరిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వీరు కొంత తమకున్నటువంటి బుద్ధి చైతన్యాన్ని తగ్గించుకోవడం ద్వారా, బుద్ధిని మరల్చుకోవడం ద్వారా కొంత అసిక్తుడిగా వీరు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క మిథున రాశి వారికి లాభంలో రవి సూర్య భగవానుడు ఉండటం అనేటటువంటిది అత్యంత విశేషమైనటువంటి ఆత్మ నిగ్రహ శక్తి, ఆత్మ అనుకూలత, సోల్ ఆఫ్ ఎనర్జీ. అంటే తనకున్నటువంటి ఆత్మన్యూనత భావాలన్నీ పక్కకి నెట్టివేసి తెలియని ఉత్సాహంతో ఎన్నో కార్యక్రమాలు చొరవ తీసుకొని ప్రయత్నపూర్వకంగా లాభాన్ని, అట్లాగే తమకున్నటువంటి డిజైర్మెంట్స్ అన్నిటినీ కూడా సిద్ధించుకునేటటువంటి పరిస్థితి లాభంలో వచ్చే స్థితి రవి వెలిగిస్తున్నారు. వీరు గనక ఎవరితోనైనా మాట్లాడినా, లేకపోతే ఎవరితోనైనా సరే మధ్యవర్తిత్వం చేసినా చాలా విశేషమైన, అంటే ఏదైనా వ్యాపార పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, తండ్రితో కానీ ఏదైనా దగ్గర ప్రయాణాలు చేసినా కూడా వీరికి లాభమే కానీ నష్టమైతే జరగదు. అనుకోనేటువంటి లాభస్థితి వీరికి చాలా చక్కగా అనుభవపూర్వకంలోకి వస్తోంది. తండ్రి యొక్క అనుకూలత, సహాయ సహకారాలు వీరికి అందుతున్నాయి. మిథున రాశి వారికి దశమంలో ఉన్నటువంటి శని రాహువులు ఉద్యోగంలో కొంత వీరి కీర్తి ప్రతిష్టల్ని భంగపరిచే విధంగా వీరు ఉంటున్నారు. కాబట్టి అట్లాగే ఎవరైతే ప్రేమికులు ఉంటారో, అంటే ప్రేమించుకుంటూ ఉండేటటువంటి వారికి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలి. ప్రేమ ఆశాభంగం, అంటే తను ఎవరికైనా చెప్పుకోలేకపోతే, సందర్భానుచితంగా చెప్పుకోకపోతే ఆశాభంగం ఎదురవుతుంది. ఆ ప్రేమ కాస్త డైవర్ట్ అయిపోయి మీకు నిరాశ, నిస్పృహ, అట్లాగే ఎన్నో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సందర్భానుచితంగా తెలివితేటలతో మీరు మాట్లాడుకోవటం మంచిది. అది కూడా సాధ్యమైనంత వరకు ఈ నెలాఖరు 25వ తారీఖు తర్వాత మీ మనసులో ఉన్నటువంటి కోరికని అవతల వ్యక్తులకి తెలియచేయండి. ముఖ్యంగా దూర ప్రయాణాల విషయంలో మీరు కొంత జాగ్రత్త వహించటం మంచిది. ఎందుకంటే ఆకస్మికంగా ఆ దూర ప్రయాణాల విషయంలో, ముఖ్యంగా ఉద్యోగరీత్యా కూడా కొంతమంది తిరుగుతూ ఉంటారు. ఏజెన్సీస్ పరంగా కానివ్వండి, లేకపోతే మిగతా వృత్తి ఉద్యోగాలు సేల్స్మెన్స్ కానివ్వండి, వీరికి సంబంధించి అన్ని ఎదురు దెబ్బలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఒక్క రవి బలం మాత్రమే మిమ్మల్ని ఈ నెల కాపాడుతోంది. కాబట్టి గురుడు ముఖ్యంగా
ఈ యొక్క గురుడు 12వ స్థానంలో ఉండటం ద్వారా ఈ నెలనాళ్ళు కూడా గృహంలో, కుటుంబంలో భార్యాభర్తల మధ్య ధనపరమైనటువంటి ఇష్యూసు, లేకపోతే వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంటాయి. గురువుల యొక్క మన్నన తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏదేమైనా మిథున రాశి వారు దైవ ఏకాగ్రతతో ఒక దత్తాత్రేయుణ్ణి తలుచుకోవటం ద్వారా కానివ్వండి, లేకపోతే దేవాలయం శ్రీకృష్ణ పరమాత్ముని హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా గురువు కేతువు యొక్క దృష్టి అనుసంధానం వలన మీ యొక్క మేధస్సు, మీరు రాసే ఎగ్జామ్స్, వ్రాత పరీక్షల ఎగ్జామ్స్ ఒక స్థాయిలో మిమ్మల్ని నిలబెట్టే అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వారికి రవి బలం వారికి అన్ని రకాలుగా వజ్రాయుధం లాంటిది. కాబట్టి మిథున రాశి వారు ముఖ్యంగా శని రాహువులకి సంబంధించినటువంటి హనుమత్ ఉపాసన, పారాయణ, హనుమంతుడికి ప్రదక్షిణాలు చేయడం ద్వారా కొన్ని ఇబ్బందులు తొలగించే అవకాశం ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి ఏలినాడి శని ప్రభావము, అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి శని రాహుల యొక్క ప్రభావము, ద్వితీయంలో షష్ఠాధిపతి అయినటువంటి రవిగ్రహ ప్రభావము, తృతీయంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావము, జన్మరాశిలో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావము, సప్తమంలో కేతుగ్రహ ప్రభావము, పంచమంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావము. ఒక్క శుక్రుడు మాత్రమే వీరికి కాస్త లగ్నంలో ఉండి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తున్నాడు. అంటే కొంత ఆహ్లాదాన్ని, వినోదాలని, ఏదో సినిమా చూడాలనుకుంటే సినిమా చూడటము, భార్యతో కాస్త అనుకూలమైనటువంటి సౌఖ్యాన్ని పొందటము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ ఈ శుక్రుడు మరి శని రాహుతో కలిసి ఉంటే స్త్రీలతో అవసరం లేనటువంటి సమస్యలు కలగటం, స్త్రీలతో గొడవలు పడటం, వారితో ఏది మాట్లాడినా అవి వీరికి అపనిందలు, అనుమానాలు, అవమానాలు కలగటం. అట్లాగే శని రాహువులు ఆ యొక్క లగ్నంలో ఉండటం వలన జల సంబంధితమైనటువంటి అంటే జలుబు, అనుకోకుండా నీటిలో తడవడం ద్వారా జలుబులు చేయటం, లేదా పాదపరమైనటువంటి సమస్యలు వేధించటం వీరిని, లేకపోతే జారిపడటం ద్వారా వీరికి కాస్త గుల్బ సంబంధిత, పాద సంబంధితమైనటువంటి బోన్స్ ఇబ్బంది పడటం, అంటే బోన్స్ విరగటం, ఇలాంటి వాటి వలన సమస్యలు కలగటం. అట్లాగే పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మలన్నీ ఈ జన్మలో ఏలినాటి శని ప్రభావంలో వీరిని ఇబ్బంది పెట్టడం. సరే, ఈ నెల తర్వాత రాహు 12లోకి రావడం ద్వారా దానిపరమైనటువంటి సమస్యలు కలగటం, విదేశ ప్రయాణాల ద్వారా దూరం అవటం కుటుంబానికి. అట్లాగే వీరికి జన్మరాశిలో ఉన్నటువంటి బుధుడు శనితో రాహుతో కలవటం ద్వారా వీరు చేసేటటువంటి వృత్తి విషయాలలో కానీ, వ్యాపార లావాదేవీలలో కొంత అబద్ధపు ప్రచారాలు చేయటం ద్వారా, అబద్ధాలని మాట్లాడడం ద్వారా కొంత వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు వీరే చేసుకునేటువంటి పరిస్థితులు కలుగుతాయి. దానివలన భార్యతో కూడా, అంటే భార్య చెప్పినటువంటి సలహాలు వీరు పాటించకపోవటం ద్వారా కొంత భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత తొలగిపోయేటటువంటి పరిస్థితులు కలుగుతోంది. ఎడబాట్లు, అనవసరమైనటువంటి లీగల్ ఇష్యూసు, వ్యాపార పరంగా వీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి జరగటం, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవటం, భాగస్వాముల మధ్య ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురు ఉండటం ద్వారా వాళ్ళ మధ్య సరైనటువంటి సంయోగ స్థితి, సరైనటువంటి ప్రణాళికలు లేకపోవటం ద్వారా వీరు పెట్టినటువంటి పెట్టుబడులు నిండా మునిగేటటువంటి పరిస్థితులు కలిగేటటువంటి పరిస్థితులు. మరి వృత్తి ఉద్యోగాదులు చేసేటటువంటి వారు ధనపరమైనటువంటి నష్టము, వారి యొక్క ఆరోగ్యపరంగా కుటుంబంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, తండ్రి యొక్క ఆరోగ్య సమస్య వీరిని కొంత అనుకోనటువంటి ధన నష్టాన్ని కలుగజేసేటటువంటి పరిస్థితి రవి వలన కలుగుతోంది. మరి వృత్తి ఉద్యోగాలు ఇంటర్వ్యూల్లో వీరు ఏదైనా పాల్గొంటే అవతల వ్యక్తులు వీరు సహకరించకపోవటం, వీరికి తెలియనటువంటి ప్రశ్నలు వేయటం ద్వారా, వీరికి సమయానికి అవి గోచరించకపోవటం ద్వారా ఉద్యోగాలలో వీరికి ఎదురు దెబ్బ కలగటం, ఇలాంటివి ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ మీనరాశి వారిని
కుదేలు చేస్తున్నాయి. ముఖ్యంగా ధనపరంగా వీరు ఆ, వీరు ఈ కుజుడు నీచ స్థితిలో ఉండటం ద్వారా సంతానపరంగా ధన నష్టం కూడా కలుగు చేస్తోంది. అట్లాగే అనుకున్నటువంటి ఆ, ప్రణాళికలతో కూడినటువంటి పనులు ఎన్నో పెట్టుకుంటారు, అవి ఏవి జరగక వీరికి అనుకోనటువంటి ఎన్నో ఆకస్మిక సంఘటనలు, సంతానపరమైనటువంటి ధన నష్టము, తండ్రికి అనారోగ్య సూచనల వలన ధన నష్టము, అట్లాగే అన్నదమ్ముల మధ్య సరైనటువంటి ప్రేమానురాగాలు లేకపోవటం వలన గృహంలో తల్లి యొక్క ఆరోగ్యం క్షీణించటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే కొంత ఎప్పుడో పెట్టుకున్నటువంటి ధనము వీరికి కాస్త ఆకస్మికంగా కలిసి రావడం వల్ల కొంత ఊరట కలుగుతుంది పెట్టుబడుల వలన. కానీ సంతానపరంగా మీరు పెట్టుబడులు పెడితే కొంత నష్టం కలిగే అవకాశం ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ కూడా సంతానంగా ఎవరైనా గర్భవతులు ఉన్నట్లయితే కనుక మీనరాశి వారు కుజగ్రహానికి సంబంధించినటువంటి జపం చేయండి, దానాలు ఇవ్వకండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, హనుమంతుడిని ఎప్పుడూ నిత్యము లోపల స్మరించండి, రాముల వారిని స్మరించండి. లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మంత్రాన్ని 108 సార్లు జపించండి. హనుమాన్ చాలీసా ఎప్పటికప్పుడు లోపల స్మరిస్తూ ఉండండి. హనుమంతుడి యొక్క నామస్మరణ మీకు శ్రీరామ రక్షగా భావించండి. ఏదేమైనప్పటికీ కూడా మీరు ఆదిత్య హృదయాన్ని చదవడం ద్వారా వృత్తి ఉద్యోగాదుల్లో కానివ్వండి, ధనపరంగా నష్టాన్ని నివృత్తి చేసుకోవడం కానివ్వండి, లేదా తండ్రికి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే ఆరోగ్యపరంగా కావచ్చు, తండ్రి ఉన్నట్టుండి వీరికి అగెయినిస్ట్గా మారటం, దాని ద్వారా లీగల్ ఇష్యూస్ దాకా వెళ్ళటం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా వీరు ఆరోగ్యరీత్యా శ్రీరామచంద్రుణ్ణి అష్టోత్తర రూపకంగా కానీ శ్రీరామ అనుకోవడం ద్వారా కానీ వీరు ఆరోగ్య విషయంలో కొంతవరకు మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ నవగ్రహాలు మొత్తము కూడా వీరు జపాలు చేయించుకోవటం, హోమాలు నవగ్రహ పాశుపత హోమం చేయించుకోవటం, మృత్యుంజయ మంత్రాన్ని ఎప్పుడూ లోపల స్మరించటము, లేదా శివుడికి రుద్రాభిషేకము అంటే చెరుకు రసంతో అభిషేకం చేయించటం, పాలతో అభిషేకం చేయించటం, ఇట్లాంటి దైవారాధన ద్వారా మాత్రమే మీనరాశి వారు కొంతవరకు బయటపడే అవకాశాలు ఉంటాయి, ప్రతిబంధకాల నుంచి, ప్రతికూలతల నుంచి. ఏదేమైనప్పటికీ కూడా వారి యొక్క జన్మతః ఉన్నటువంటి గ్రహస్థితి ఈ జన్మలో ఈ యొక్క రాశుల యొక్క ప్రభావాన్ని అనుసరించి మాత్రమే జరుగుతాయి తప్ప ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అన్నీ నెగిటివ్గా జరుగుతాయనేటటువంటి ప్రలోభ మాత్రం పడకండి. ఏదేమైనా మనం చేసుకునేటటువంటి కర్మానుసారం మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి తప్ప గ్రహాలు ఏదైతే ఇస్తాయో ఆ పరిస్థితులు మాత్రమే మనం ఎదుర్కోవాలి. వాటిని మించి మనం తప్పించుకోవాలంటే దైవారాధన మాత్రమే చేయాలి. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.